హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షైనీ క్రియేషన్స్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవాళ అయితే మేము మా మామయ్య వాళ్ళ తోటకు వచ్చేసాము. ఇవాళ మీకు తోటని చూపించబోతున్నాను. ఏమేం పంటలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఇవి ఎలా అన్నమాట. అంటే ఏమేం పంటలు ఎప్పటిదాకా వచ్చాయి, ఇక్కడ ఏమేం పండిస్తున్నారు, ఏ నెలలో ఏ పంటలు, ఇలా అనమాట. నాకైతే పెద్దగా తెలియదు ఇలా ఫార్మింగ్ గురించి. జస్ట్ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రండి చూసేద్దాం. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం తోట. నవ్వుతున్నాడు. ఇంకా వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి ఇదేదో పచ్చిగా ఉంది పొలము. ఇది మొక్కజొన్న సప్పో నాకైతే తెలీదు. చూడండి, ఇది వచ్చేసి మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఇది ఏం మొక్క అనేసి. ఇక్కడ దిగబడుతుంది, వాటర్ ఉన్నట్లున్నాయి ఫ్రెండ్స్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, మేమైతే అందరూ ఇవాళ మా తోటలోకి వచ్చేసాం, మా మామయ్య వాళ్ళ తోటలోకి. ఇక్కడ చూడండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి వాళ్ళ ఫోటోలు, వాళ్ళ సరదానెస్. ఇక్కడైతే మీకు తోట చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇది మొత్తం మొక్కజొన్న తోట. ఇంకా అక్కడైతే కొబ్బరి చెట్లు ఉన్నాయి, అదైతే మా మామయ్య వాళ్ళ ఇల్లు. ఇక్కడ చూడండి, ఇది మొత్తం వాళ్ళదే తోట. చాలా ఉంది ఫ్రెండ్స్ తోట చూపించాలంటే. ఇంకా ఇది మా పాప మొక్కజొన్న తీసుకొని తింటుంది. చూడండి, హాయ్ చెప్పు. హాయ్. ఇంకా చూడండి, వీళ్ళ ఆటలు అయితే వీళ్ళవే, వీళ్ళైతే ఇలా ఆడుకుంటున్నారు. ఇప్పుడు నేను మీకు తోట చూపిస్తా. ఇది మొక్కజొన్న. మొక్కజొన్న చూడండి, వచ్చేసి ఇది మొక్కజొన్న అయిపోయింది. పిల్లల కోసం ఇచ్చింది ఒకటి తీసి, వీళ్ళేదో రీల్స్ చేసుకుంటా ఉన్నారు. నేనైతే మీకు తోట చూపిస్తాను ఇప్పుడు. చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ తోట అయితే. చూడండి ఇలా ప్రశాంతంగా. ఇవి వచ్చేసి ఇంకా కొత్తగా పెట్టారు, ఇదేదో నాకు తెలియదు. ఇవి కూడా మొక్కజొన్నలే అనుకుంటాను, బట్ చాలా గ్రీనరీగా భలే ఉంది అసలు. ఇంకా పంట ఇది. ఇంతకుముందు అయితే ఇక్కడ శనక్కాయలు, వరి పండించేటోళ్ళు. ఇప్పుడైతే ఇక్కడ ఏదో ఇది మొక్కజొన్న పెట్టారు. కూలి వాళ్ళ డిమాండ్ ఎక్కువైంది అనేసి మా ఊర్లో. ఇది చాలా డేస్ అయింది మేము ఈ తోటలోకి వచ్చి. మళ్ళీ చాలా డేస్ తర్వాత ఇన్ని రోజులకి మళ్ళీ తోటలోకి వచ్చాము. నేనైతే రెడీ అవ్వలేదు, వాళ్ళు నన్ను ప్రతిసారి అప్సెట్ చేస్తారు ఫొటోస్ సరిగా తీయరని చెప్పి. సో నేను ఈరోజు రెడీ అవ్వలేదు, వాళ్ళ కోసమని ఫొటోస్ తీయడం కోసమని వచ్చాను. యా, ఇంకా చూద్దాం తోట. చూడండి, అక్కడ వచ్చేసి కొండలు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. అక్కడ ఆ కొండలకి, కొబ్బరి చెట్లకి ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క వ్యూ కూడా పొలాలలో నార్మల్గా బాగానే ఉంటుంది. ఇవి వచ్చేసి అన్నీ బాగా పంట అయిపోయింది. ఇంకా నెక్స్ట్ చూద్దాం ఏమున్నాయి ఏంటి అని మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడైతే బోర్ పెట్టారు. ఇది వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చి ఇది టమాటో, ఇదేమో ఇది మెంతి కూర అంటారు కదా, ఇది మెంతి కూర పెట్టారు. ఇక్కడ వచ్చి ఇది మొత్తం ఇలా స్ట్రైట్గా ఇదంతా మెంతి కూర. ఇది ఏంటో, ఇది వంకాయ అనుకుంటున్నాను, వంకాయ పైరు నాటారు. ఇది టమాటో, ఇది వచ్చి ఇది చూడండి ఇంకా అనపకాయ. ఇది పైరు అయితే రాలేదు, ఇంకా అనపకాయ కాయలేదు, చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ. ఇలా ఇది మొత్తం చాలానే పెట్టారు ఇదంతా. ఇది వచ్చేసి ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ టమాటో, వంకాయ అండ్ మొక్కజొన్న, ఇవి చిన్న చిన్న చెట్లు. మొత్తం ఇలా చెట్లు నాటుతుంది, చిన్ని బంతిపూల చెట్లు అక్కడక్కడ నాటుతుంది. పూలు ఫెస్టివల్స్ కోసం వస్తాయని చెప్పేసి. చూడండి చాలా బాగుంటుంది కదా అక్కడక్కడ. అలా అనప చెట్లు, పక్కన చెండు పూల చెట్లు. ఇవి అయిన తర్వాత అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి మనకైతే నేచర్. ఫ్లవర్స్ అన్నీ ఒక సైడ్లో, ఆ తర్వాత అక్కడ వచ్చేసి గ్రీనరీగా చాలా బాగుంటుంది. పచ్చని చెట్ల మధ్య ఉండాలి, తిరగాలి అంటే. నాకేమో డైలీ ఇలా తిరగాలనిపిస్తుంది, బట్ ఆఫీస్ ఉండడంతో డైలీ ఆఫీస్లో తిరగాల్సి వస్తుంది అయితే. చూడండి చాలా బాగుంది. ఇక్కడైతే నేను ఒక ఫోటో తీసుకుంటా ఇప్పుడు. బాగా వచ్చాయా ఫ్రెండ్స్ ఫొటోస్? ఎలా వచ్చాయంటారు చెప్పండి మీరే. చూడండి,
నేను వచ్చేసానని చెప్పి మా తమ్ముడు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చాడు. వస్తున్నాడు. నాకైతే ఈరోజు చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా చూడండి, అక్కడ ఆ కొబ్బరి చెట్లకి దగ్గర వచ్చేసి అక్కడ అరటి చెట్లు పెట్టారు. అరటి చెట్లు, అరటికాయలు కూడా కాయలు వస్తున్నాయి, అప్పుడే గొనలేసాయి. ఇంకా చూడండి, ఈ పంట అంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు మీరు కూడా ఇలా ఏమన్నా పంట పొలాలు ఉంటే వెళ్ళేసి ఒకరోజు మంచిగా టైం స్పెండ్ చేసి కావాల్సిన రీల్స్ చేసుకొని వచ్చేయండి. చాలా బాగా అనిపిస్తుంది అండ్ హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు మీరైతే. ఇంకా ఇప్పుడైతే మా వాళ్ళైతే రీల్స్ చేసుకుంటున్నారు. మా తమ్ముడైతే నన్ను ఎత్తుక్కుంటూ వచ్చాడు కదా. ఇప్పుడు ఈ తోటలో నుంచి మనం వాళ్ళ దగ్గరికి వెళ్తాము. ఇప్పుడు వాళ్ళ రీల్స్ అయిపోయాక ఇంటికి వెళ్తాము. అఫ్కోర్స్ ఈ మొక్కజొన్న పంట మొత్తం అయిపోయింది. ఇటు సైడ్ ఏమో అయిపోయిన పంట ఉంది. ఇటు సైడ్ ఇది సప్పో మొక్కజొన్న నాకైతే తెలీదు ఫ్రెండ్స్, నేను అడగలేదు. సో మేమే వచ్చాము తోటలోకి. సో మీకు ఇది ఏమైనా తెలిస్తే దీని గురించి మీరు కామెంట్ చేయండి. ఇప్పుడైతే నా చిట్టి కోడలు వచ్చింది నా కోసం. చూడండి, షైనీ హాయ్ చెప్పు. నా ఇంకో చిట్టి కోడలు వస్తుంది అక్కడ. చూడండి నా చిట్టి కోడలు చూడండి, చిట్టి అడుగులు వేసుకుంటూ వస్తుంది. చూడండి, మళ్ళీ వెళ్ళిపోతుంది అది మేము వచ్చేస్తున్నామని చెప్పి. ఇంకా ఇక్కడైతే మా ఇంటికి దగ్గరే ఫ్రెండ్స్ ఈ తోట. సో మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. బట్ ఈ మధ్య చాలా డేస్ అయిపోయింది రాక. ఒక 1 year అవుతుంది నేనైతే ఇక్కడికి రాక. ఇంతకుముందు బాగా వచ్చేటోళ్ళము, బాగా మంచిగా టైం స్పెండ్ చేసి వెళ్ళేటోళ్ళము. ఎందుకో తెలీదు, నేను 2 days బ్యాక్ మా ఊరు వచ్చినప్పుడు అంటే చాలా చలిగా ఉండేది. ఇప్పుడైతే ఎందుకో తెలీదు చాలా వేడి ఎక్కువైపోయి, అండ్ ఇంకా చెప్పాలంటే ఈ సమ్మర్ వచ్చేస్తుంది కదా దగ్గరికి. ఇంకా ఇవాళ అయితే సంక్రాంతి, ఎండలు ఎక్కువైపోయాయి ఫ్రెండ్స్. వాడిని వీడియో చూపించాలంట మా తమ్ముడిని. హాయ్ 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 అందరూ హాయ్ చెప్తారు రండి. ఇప్పుడైతే అందరూ హాయ్ చెప్తారు. చూడండి, మేమే పిల్లగాంగ్ వచ్చినాం. మా గ్యాంగ్ తోటకు వెళ్ళరు కన్నా చూడండి, మేమైతే ఇప్పుడు ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఫుల్ ఎంజాయ్ చేసాం. వీళ్ళకైతే ఇంకా రీల్స్ సరిపోలేదు, నాకైతే ఇంకా తీసే ఓపిక కూడా లేదు. ఓపిక చచ్చిపోతుంది. ఇంకా నేను రెడీ అయితే వాళ్ళు నాకు సరిగా తీయరు. వాళ్ళ ఫోటోల మీదే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో నేను సాటిస్ఫై అవ్వలేను ఆ ఫొటోస్తో. అలా అని చెప్పేసి నేను ఫొటోస్ అందుకే ఇవాళ నేను రెడీ అవ్వలేదు. వాళ్ళనే రెడీ ఇచ్చి వాళ్ళ కోసమే ఫొటోస్ తీద్దామని డిసైడ్ అయిపోయి వచ్చేసాను నేను. ఇంకా అయితే చూడండి, ఇక్కడ మా చిట్టి కోడలు మళ్ళీ వచ్చింది నాతో. మా చిట్టి కోడలు, ఇంకో చిట్టి కోడలు ఏడుస్తుంది అక్కడ. వాటర్ కావాలంట. వస్తాను చూడండి, బుడిబుడిగా అడుగులు వేసుకుంటా. చూడండి ఎంత బాగా వస్తుందో. దా నానా దా రేని. చూడండి దానికి ఏదైనా ఆడుకునేది దొరికితే చాలు ఆడుకుంటూనే ఉంటుంది. ఎట్లా ఆడుకుంటుంది చూడండి. హాయ్ చెప్పు. హాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. దానికి ఇంకా మాటలు రావు, చిట్టిగా మాట్లాడుతుంది. చూడండి మా పాప ఎంత బాగుంటుందో. హాయ్, పోదాందా. ఇంకా అయితే ఇవాళ వ్లాగ్ అయితే ఇది. ఎలా ఉంది ఫ్రెండ్స్ వ్లాగ్? ఏమైనా కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే, ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ కోసం, మంచి వ్లాగ్స్ కోసం, మంచి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకేంటి ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వ్లాగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.